హాయ్ స్టూడెంట్స్, దీని ముందు వీడియోలో మనం ఫిజిక్స్లోని ఫార్ములాస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే వీడియోలో మిగతా ఫార్ములాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ఆ ఫార్ములాస్ నుంచి ఆల్మోస్ట్ 8 to 10 మార్క్స్ మనకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో వచ్చాయి. కాబట్టి నెక్స్ట్ మనం ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా ఈ ఫార్ములాస్ నుంచి ఖచ్చితంగా బిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి కొంచెం మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఒకసారి ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ ప్రిజమ్ ఈజ్ గివెన్ బై n ఈజ్ ఈక్వల్ టు సైన్ a ప్లస్ d బై 2 బై సైన్ a బై 2 న్యూ అంటాం దీన్ని. అలాగే వేర్ a ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ద ప్రిజమ్, ఇక్కడ a అనేది యాంగిల్ ఆఫ్ ద ప్రిజమ్, d అనేది యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఛార్జ్ బై టైమ్ ఇంటర్వెల్, దట్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు Q బై T. ఎలక్ట్రిక్ ఛార్జ్ని Qతో డినోట్ చేస్తాం, టైమ్ ఇంటర్వెల్ని Tతో డినోట్ చేస్తాం. కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు Q బై T. ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ యాంపియర్ డినోటెడ్ బై A. ఎలక్ట్రిక్ కరెంట్ని యూనిట్స్ యాంపియర్, దాన్ని ఏతో డినోట్ చేస్తాం. 1 యాంపియర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే కరెంట్ ప్లేస్లో ఈ యూనిట్స్ తీసుకుంటాం. కాబట్టి 1 యాంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలుమ్ బై 1 సెకండ్. 1 A ఈజ్ ఈక్వల్ టు 1 C బై S అని రాసుకుంటాం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు NQAVD. అంటే ఇక్కడ NQAVD అంటే ఇఫ్ ద కరెంట్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్ వై, కండక్టర్లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. కండక్టర్తో ఎలక్ట్రాన్స్ పాస్ అవుతున్నాం అంటే ఇక్కడ N అనేది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, Q అనేది చార్జ్ ఆన్ ద ఎలక్ట్రాన్, ఏ అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా. క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ఈ ఏరియా ఎంత ఉంది అనే దాన్ని మనం క్రాస్ సెక్షనల్ ఏరియా అంటాం. VD అనేది డ్రిఫ్ట్ వెలాసిటీ. సో ఇక్కడ ఆ ఫార్ములా అప్పుడు ఏమవుతుంది, I ఈజ్ ఈక్వల్ టు NQAVD అనేది ఫార్ములా అవుతుంది. ఇప్పుడు దీన్ని VD డ్రిఫ్ట్ వెలాసిటీని మనం కనుక తీసుకుంటే ఇది VD డ్రిఫ్ట్ వెలాసిటీ. దేర్ఫోర్ VD ఈజ్ ఈక్వల్ టు I బై NQA. ఇక్కడ మళ్ళీ ఇచ్చాడు చూడండి, VD బి ద డ్రిఫ్ట్ స్పీడ్ ఆఫ్ ద చార్జ్ అండ్ N బి ద నెంబర్ ఆఫ్ చార్జెస్ ప్రెజెంట్ ఇన్ ద కండక్టర్. కన్సిడర్ ఏ కండక్టర్ విత్ ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా A. ఈ టర్మ్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా కూడా మనకి ఫార్ములాస్ అడగచ్చు లాస్ట్ మనకి ప్రీ ఫైనల్లో అడిగినట్టుగానే. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ E ఈజ్ ఈక్వల్ టు, ఇది వాల్యూస్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, 1.062 into 10⁻⁻9 coulombs. Hence work done by the electric force on a free charge Q is given by work done is equal to force into displacement. ఇక్కడ W ఈజ్ ఈక్వల్ టు FE అనేది ఫోర్స్, L అనేది లెంత్, కాబట్టి FEL అని తీసుకుంటాం. వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫోర్స్ అని యూనిట్ పాజిటివ్ చార్జ్ మూవ్ ఇట్ త్రూ ఎ డిస్టెన్స్ L ఫ్రమ్ A to B ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ పాయింట్స్. దాన్నే మనం ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్లో పొటెన్షియల్ డిఫరెన్స్, we will called it as the work done as a potential difference. So potential difference denoted by the symbol V. The potential difference between two points separated by a distance L in a conductor wire is given by V is equal to W by Q. W అంటే FE by L కదా, FEL by Q అనేది ఫార్ములా. The potential difference also called as a voltage. The SI unit of potential difference is volts. Potential difference SI units ఏంటి, volts, and it is denoted by the V. So 1 volt is equal to 1 joule by 1 coulomb, that is equal to 1 V is equal to 1 joule by C coulomb. The W by Q is work done by a chemical force on a unit negative charge to move it from పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్. మనం బ్యాటరీ కానీ సెల్ కానీ తీసుకుంటే దీన్నే ఈఎంఎఫ్ అంటాం. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఈఎంఎఫ్. ఈ ఈజ్ ఈక్వల్ టు W బై Q. ఇప్పుడు ఏమవుతుంది, FE ఇంటూ FE బై Q అవుతుంది. ఎప్సాన్ ఈజ్ ఈక్వల్ టు W బై Q ఈజ్ ఈక్వల్ టు FED బై Q అవుతుంది. నెక్స్ట్ ఇది గ్రాఫ్ ఫర్ ఏ ఓమిక్ కండక్టర్. ఓమిక్ కండక్టర్స్ గ్రాఫ్ గీయాలనుకున్నప్పుడు మనం వోల్టేజ్ అనేది X యాక్సెస్ మీద తీసుకుంటాం, కరెంట్ అనేది Y యాక్సెస్ మీద తీసుకుంటాం. ఎప్పుడు మనం XY యాక్సెస్లో ఎలా తీసుకుంటామంటే ఇండిపెండెంట్ క్వాంటిటీ అనేది X యాక్సెస్లో తీసుకుంటాం. అక్కడ ఎందుకంటే మనం వోల్టేజ్ని కంట్రోల్ చెయ్యం, కరెంట్ని కంట్రోల్ చేస్తాం, కాబట్టి ఇలా తీసుకుంటాం.
Draw graph between V and I taking potential difference along a x-axis and current I along a y-axis. అవి కూడా అడుగుతాడు దేని మీద తీసుకోవాలని. విత్ అప్రాపరియేట్ స్కేల్ యూ గెట్ ఏ స్ట్రైట్ లైన్ గ్రాఫ్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఒకవేళ మనకు అది ఓమిక్ కండక్టర్ అయితే గ్రాఫ్ అనేది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. ఇది మనకి సర్క్యూట్. ఇక్కడ బ్యాటరీ ఉంటుంది. ఇక్కడ ఇది కూడా అడుగుతాడు. బ్యాటరీ అమ్మీటర్ అనేది ఎప్పుడు సర్క్యూట్లో మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాం. వోల్ట్ మీటర్ అనేది ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అమ్మీటర్ ఎప్పుడు సిరీస్లో కనెక్ట్ చేస్తాం, వోల్ట్ మీటర్ ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. చూడండి, ఇది మనకి ఎల్ఈడి తీసుకుంటే ఇలా ఉంది కదా ఎల్ఈడి అనేది, దానిపైన వోల్ట్ మీటర్, కాబట్టి రెండు ప్యారలల్గా ఉన్నట్టు. అదే అమ్మీటర్ తీసుకుంటే సిరీస్లో ఉంది. ఓకే, దట్ ఈజ్ నెక్స్ట్. అలాగే నాన్ ఓమిక్ కండక్టర్ గ్రాఫ్, ఇది కర్వ్డ్లా వస్తుంది. సేమ్ ఇందాకట్లాగే మనం we will take voltage on x-axis and current on y-axis, same. So once we will see the formula for Ohm's law. So that is V is equal to I, temperature is constant. V is proportional to I, where the temperature is constant. And if you are passing current, that టెంపరేచర్ షుడ్ నాట్ బి ఇంక్రీజ్, అంటే టెంపరేచర్ అనేది అక్కడ కండక్టర్లో ఇంక్రీజ్ కాకుండా చూసుకోవాలి. దెన్ ఓన్లీ V/I ఈజ్ కాన్స్టెంట్, అప్పుడు మాత్రమే V/I అనేది కాన్స్టెంట్ అవుతుంది. దిస్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. ఈ ఆర్నే మనం ఏమనుకుంటాం, ఈ కాన్స్టెంట్ కింద వచ్చింది కదా V/R, అదే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్, దాన్నే మనం ఆర్ అని అనుకుంటాం. అప్పుడు అనుకుంటే V/I ఈజ్ ఈక్వల్ టు ఆర్, V ఈజ్ ఈక్వల్ టు IR. ది SI యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఓమ్స్. ద సింబల్ ఆఫ్ ఓమ్ ఈజ్, ఈ సింబల్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఇందులో సింబల్స్ అడగచ్చు, లేదంటే ఈ యూనిట్స్ అడగచ్చు. ఏమన్నా మనకి 1 మార్క్కి లేదా హాఫ్ మార్క్కి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే 4 మార్క్స్ కూడా, 2 మార్క్స్కి 4 మార్క్స్ కూడా అడగచ్చు. 1 ఓమ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఓమ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు V/I కదా, వీకి ఏంటి వోల్ట్స్, కాబట్టి 1 వోల్ట్ బై 1 యాంపియర్ అని రాసుకుంటాం. అలాగే కరెంట్ షాక్ అనేది ఎప్పుడు ఎన్ని యాంపియర్స్ దాటినప్పుడు మనకి ఎఫెక్టబుల్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడు కరెంటు డేంజరా, వోల్టేజ్ డేంజరా అంటే ఎప్పుడు వోల్టేజ్ అనేది మనకి డేంజర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇంత యాంపియర్స్ దాటితే కనుక కెన్ బి felt. 0.005 is painful. 0.010 causing involuntary muscular contraction. నెక్స్ట్ 0.015 అంటే 155 పెరుగుతుంది, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాజింగ్ లాస్ ఆఫ్ మస్కులర్ కంట్రోల్, అంతకంటే ఎక్కువ అంటే 70 అయిపోతుంది. నెక్స్ట్ త్రో ద హార్ట్ కాజింగ్ సీరియస్ డిస్క్రిప్షన్. సో దిస్ ఈజ్ వెరీ డేంజరస్. ఇది కూడా మనకి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్కి దాని నేచర్కి ఉన్న, కండక్టర్ నేచర్కి ఉన్నది రిలేషన్ చూద్దాం. R ఈజ్ ప్రొపోర్షనల్ టు L, అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్ పెరుగుతూ ఉంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇలాగ అంటే రెండు న్యూమరేటర్లోనూ ఉన్నాయి, దాన్ని డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అంటాం. ఇప్పుడు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఎప్పుడైనా ఇస్తే ఒకటి పెరుగుతూ ఉంటే, ఇఫ్ 1 ఈజ్ ఇంక్రీజింగ్ ద హియర్ ద లెంత్, L అంటే లెంత్, ఇఫ్ ద లెంత్ ఈజ్ ఇంక్రీజింగ్ the resistance R will also increases. This is called directly proportional. So then go to the next formula. So here R is proportional to 1/A. If it is in the denominator, we call it as a inversely proportional. If it is inversely proportional means opposite. Suppose if the cross sectional area increases, resistance will decrease. Suppose ఇక్కడ ఎలా అంటే రెసిస్టెన్స్ అనేది మనం ట్రాఫిక్ కింద కన్నా ముందే మనం సపోజ్ కన్సిడర్ చేసుకోవచ్చు. లెంత్ ఎక్కువ ఉంది అంటే మనం ఒక రోడ్లో ట్రావెల్ చేయాలి, ట్రాఫిక్ హెవీగా ఉంది, మనం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. వీ హ్యావ్ టు ఫేస్ మోర్ డిఫికల్టీ. అలాగే కాకుండా ఇక్కడ ఏ అంటే క్రాస్ సెక్షన్ ఏరియా అంటే రోడ్డు వైడ్గా ఉంది, అప్పుడు ఏమైపోతుంది, మనకి ఈజీ అయిపోతుంది, అప్పుడు రెసిస్టెన్స్ తగ్గిపోతుంది అనమాట. అంటే మనం ట్రావెలింగ్ అనేది ఈజీగా చేయగలం రోడ్డు వైడ్గా ఉంటే, ఇక్కడ అలా తీసుకోవాలి. సో అప్పుడు రెసిస్టెన్స్. సో అక్కడ మనం ఎప్పుడన్నా రెండు ప్రొపోర్షనల్గా ఉన్నాయని తీసుకుంటే
two quantities, we definitely have to take a proportionality constant, that is equal to rho here. So R is equal to rho L by A, where rho is the proportionality constant and it is called specific resistance or resistivity. That is also they may ask, they will give the formula and they may ask to define the terms in it, or they can ask the formula and define, means write the formula of a resistance of a conductor and define the terms in it. Like that also they can give the question, where rho is the proportionality constant and it is called the specific resistance or a resistivity. Then specific resistance అన్న అంటాం, రెసిస్టివిటీ అన్న అంటాం. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ డిపెండింగ్ అపాన్ టెంపరేచర్ అండ్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్. ఇక్కడ ఏంటి, అది టెంపరేచర్ మీద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది రెసిస్టెన్స్ అనేది, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది. యాజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్, నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ టెంపరేచర్ అంటే జామెట్రికల్ ఫ్యాక్టర్స్, అంటే జామెట్రికల్ రెసిస్టెన్స్ జామెట్రికల్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు దాని లెంత్ ఎంత ఉంది, దాని క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ మనం తీసుకున్నాం కదా, దాని మీద కూడా రెసిస్టెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. కానీ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ మాత్రం ఓన్లీ టెంపరేచర్ మీద, నేచర్ ఆఫ్ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని నువ్వు ఎంత లెంత్ తీసుకో, ఎంత క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకో, ఇట్ వోంట్ ఎఫెక్ట్ ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్. కానీ ఇది దాని జామెట్రికల్ ఫ్యాక్టర్స్ అంటే లెంత్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట, డిపెండింగ్ అపాన్ దట్. నెక్స్ట్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ ఓమ్ మీటర్. రెసిస్టివిటీకి యూనిట్స్ ఓమ్ మీటర్. దట్స్ నెక్స్ట్ దిస్ ఈజ్ ఇఫ్ యూ connect resistors in a series connection, this is called series connection, side by side. If the resistors stay here, we will take bulb as a resistor and voltage V1, V2, V3. Then if they are in the series connection, current throughout the circuit is same. I అనేది చేంజ్ కాదు, చూడండి అక్కడ ఒకటే ఐ ఉంది, ఐ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే ఉంటుంది, కానీ వోల్టేజ్ అనేది ఈ 3కి డివైడ్ అవుతుంది. సో V ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ ఎలా వస్తుంది, V1 ప్లస్ V2 ప్లస్ V3. బట్ వీ నోనా V ఈజ్ ఈక్వల్ టు IR. సో I ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఫ్రమ్ ద అబవ్ ఈక్వేషన్ వీ కెన్ conclude that the sum of the individual resistance is equal to their equivalent resistance with the resistors are when resistors are connected in series. అంటే resistors ఈక్వలెంట్ రెసిస్టర్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ రెసిస్టెన్స్. అంటే ఇలా కనెక్ట్ చేసామనుకోండి, సపోజ్ ఏమవుతుంది, మనం ఇక్కడ ఇదే ప్లేస్లో సపోజ్ రాడ్స్ తీసుకుందాం, ఇక్కడ ఒక రాడ్, ఇక్కడ ఒక రాడ్, ఇక్కడ ఒక రాడ్, ఇలా 3 రాడ్స్ తీసుకున్నాం. ఈ 3 రాడ్స్ని కనెక్ట్ చేసినప్పుడు ఏమైంది, లెంత్ పెరిగింది. లెంత్ పెరిగితే మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, రెసిస్టెన్స్ పెరుగుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ద రెసిస్టెన్స్ విల్ ఇంక్రీజ్. ఇఫ్ ద లెంత్ ఇంక్రీజెస్, ద రెసిస్టెన్స్ విల్ ఇంక్రీజెస్. దట్ హ్యావ్ టు టేక్ హియర్. The next point, if you connect resistors in parallel, this is parallel lines kada, here and if you are taking these 3 are parallel lines, so we connected this in a parallel. When the resistors are in parallel, voltage is constant throughout the circuit, there is no change in the voltage, but current will distributed into these 3. So I is equal to I1 plus I2 plus I3. So I is 1 by I is equal to V by R na. That's why we will get R 1 by R equivalent is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. So let 2 resistors R1 and R2 are connected in a parallel. 1 by R equivalent is equal to 1 by R1 plus 1 by R2. If you are taking a LCM, we will get R equivalent is equal to R1 plus R2 by R1 plus R2. So this is, so by this what we can say, చూడండి ఇవి ఇలా కలిపేస్తాం, మూడింటిని కలిపితే ఏమవుతుంది, ఇక్కడ ద థిక్నెస్ ఇంక్రీజ్ అయితే ఏమైపోతుంది, రెసిస్టెన్స్ విల్ డిక్రీజ్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈక్వల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ ప్యారలల్ కాంబినేషన్ ఈజ్ లెస్ దాన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద రెసిస్టర్స్. అంటే థిక్నెస్ పెరిగింది కాబట్టి మనం ప్యారలల్గా కనుక రెసిస్టర్స్ కనెక్ట్ చేస్తే ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ విల్ డిక్రీజ్. నెక్స్ట్ అలాగే జంక్షన్ల లూప్లో కూడా ఇంపార్టెంట్. At any junction point in a circuit where the current can divided, the sum of the currents into the junction must equal to the sum of the currents leaving the junction.
అంటే ఒక జంక్షన్లో ఎంటర్ అయ్యి కరెంట్స్ ఆ జంక్షన్ లీవ్ అయ్యే కరెంట్స్కి ఈక్వల్ అవ్వాలి. అంతే, ఎంత కరెంట్ ఆ జంక్షన్కి ఎంటర్ అవుతుందో అంత జంక్షన్ కరెంట్ ఆ జంక్షన్ని లీవ్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది, I1 + I2 = I3 + I4 అవుతుంది. ఎన్ని తీసుకున్నా మనం వీ కెన్ రైట్ లైక్ దట్, అలాగే రాస్తాం అనమాట. నెక్స్ట్ లూప్లో అంటే ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఇన్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ లూప్ మస్ట్ బి 0. ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పవర్, ఇట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఎలక్ట్రిక్ పవర్ P = VI అని రాసుకుంటాం. దిస్ ఈక్వేషన్ కెన్ బి యూజ్డ్ టు కాలిక్యులేట్ ద పవర్ కన్జ్యూమ్షన్ బై అన్ ఎలక్ట్రిక్ డివైస్ దట్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ఏ సర్క్యూట్. మన ఇంట్లో ఉన్న పవర్ కన్జ్యూమ్షన్ అంతా ఈ ఫార్ములా ఉపయోగించి మనం కాలిక్యులేట్ చేస్తాం. సో అగైన్ ఇఫ్ యు ఆర్ సింప్లిఫైయింగ్ బై యూజింగ్ ద V = IR, P = I²R అనే ఫార్ములా ఒకటి వస్తుంది. నెక్స్ట్ V²/R అనే ఫార్ములా కూడా వస్తుంది. దీస్ 3 యూ నీడ్ టు రిమెంబర్. ద ఈక్వేషన్ P = VI can also be used to know the power that can be extracted from a battery or any source. In such cases, we modify the equation P = VI as P = εI అని కూడా రాస్తాం. అంటే బ్యాటరీ పవర్ కాలిక్యులేట్ చేయడానికి ఎప్సిలాన్ అనేది చెప్పుకున్నాం కదా, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. ఇది బ్యాటరీస్లో వాడతాం కాబట్టి వేర్ ఎప్సిలాన్ ఇది ఈఎంఎఫ్ ఆఫ్ ద బ్యాటరీ, దాన్నే మనం ఈఎంఎఫ్ ఆఫ్ ద బ్యాటరీని అంటాం. నెక్స్ట్ 1 kW = 1000 watts. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. అండ్ 1000 వాట్స్ని మనం జౌల్స్/సెకండ్ జౌల్/సెకండ్ కదా వాట్ అంటే, వాట్ = జౌల్/సెకండ్. సో 1000 జౌల్/సెకండ్ అని కూడా రాయొచ్చు. యూ మైట్ హ్యావ్ సీన్ దట్ కరెంట్ బిల్ చెప్పాం కదా, ఇది కిలోవాట్ అవర్స్లో మెజర్ చేస్తాం. కన్జ్యూమ్షన్ ఎలక్ట్రిక్ ఈజ్ మార్క్డ్ ఇన్ యూనిట్స్. ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ కన్జ్యూమ్షన్ ఈజ్ ఈక్వల్ టు kWh అంటుంది. 1 kWh అంటాం. సో 1 kWh ఈజ్ ఈక్వల్ టు 1000 joules. ఎందుకంటే కిలోవాట్ అంటే ఇక్కడ మనం రాసుకున్నాం కదా 1000 joules/second. హవర్స్ని సెకండ్స్లో మార్చుకోండి, ఎందుకంటే ఇక్కడ సెకండ్స్లో ఉంది కాబట్టి. 60 × 60 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes. అగైన్ 1 minute ఈజ్ ఈక్వల్ 60 seconds కదా, కాబట్టి 3600 × 1000 joules, that is equal 3.6 × 10⁻⁶ joules. It is also a very very important relation. Thank you for watching my video. If you need, subscribe and share my video, like and share. Thank you.